మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క అతి దేవుమైనటువంటి నామమును బట్టి కూడి వచ్చిన వాళ్ళందరికీ కూడా వందనాలు. నిజమే, లోకంలో రోజు ఆరాధన ద్వారా ఏదైతే మనం తెలుసుకున్నామో, లోకంలో విగ్రహాలను బాగా ఎక్కువైపోయింది. విగ్రహం అనగానే అర్థం ఏంటంటే, విగ్రహం అంటే చలించలేనిది అర్థం. దాన్ని అంటే గ్రహం అయితే తిరుగుతూ ఉంటుంది, విగ్రహం అంటే తిరగలేనిది. అంటే గ్రహానికి చెలింపు ఉంటుంది. గ్రహం అంటే ఏంటిది? ఇప్పుడు భూమి గ్రహం ఏం చేస్తుంది? తన చుట్టూ తాను తిరుగుతుంది. విగ్రహం అందుకనే గ్రహం మామూలు వాక్యం ఇచ్చి దానికి విగ్రహ వాక్యం రాయమంటారు. విగ్రహ వాక్యం అంటే ఏంటి? కదలలేనటువంటి వాక్యం. అర్థమైందా? కదలలేదు. అటువంటి దాన్ని మనుషులు పూజిస్తున్నారంటే, మనుషులు నాకు అనిపించింది మొన్న మధ్య నేను కూడా దీని మీద ఒక పెద్ద రీసెర్చ్ లాగా చేశాను. అసలు విగ్రహం ఎవరు కనిపెట్టాడు? అసలు నాకు అర్థం కాదు ఫస్ట్లో. విగ్రహం ఎవరు కనిపెట్టాడు? అసలు విగ్రహం ఎందుకు ఎంత పాపులర్ అయిపోయింది? చూడండి, ఒక్కొక్కసారి మంచినీళ్ళు కొన్ని ఏరియాలో ఉండవు. ఇక్కడ మనకు మంచినీళ్ళు దేవుడి దగ్గర బాగా దొరుకుతుంది. కొన్ని ఏరియాలోకి వెళ్తే మంచినీళ్ళు లేక ఎంతో బాధపడుతున్నారు. అయినా అటువంటి ప్రదేశాల్లో కూడా విగ్రహాలు ఉన్నాయి. కొన్ని ఏరియాల్లోకి వెళ్తే భోజనం ఉండదు. అయినప్పటికీ భోజనం లేకపోయినప్పటికీ కూడా అట్లాంటి ప్రదేశాల్లో కూడా ఏమున్నాయంటే విగ్రహాలు ఉంటున్నాయి. ఈ నేను చూసినప్పుడు నేను వెంటనే ఒకరోజు కూర్చొని దీని మీద కొంచెం తెలుసుకోవాలని చదువుకుంటున్నప్పుడు నాకు వెంటనే ఒక వాక్యం గుర్తొచ్చింది. 1వ యోహాను రాసినటువంటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుడి కుమారుడు వచ్చు మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు అని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్న పిల్లలారా, విగ్రహమును జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. ఎంత చక్కటి మాట యోహాను రాస్తున్నారంటే, యోహాను గారు 4 పత్రికలు రాశారు. ఇందులో 3 పత్రికలు ఉన్నాయి కదా అనుకుంటారేమో. ఆయన మొదట 3 పత్రికలు రాసిన తర్వాత ఆయన అప్పటికే చాలా పెద్ద వయసు అయిందంట. ఆయన చాలా పెద్ద వయసు అయిపోయాడంట. పెద్ద వయసు అయిపోయినప్పుడు అప్పటికి 3 పత్రికలు రాశాడంట. 3 పత్రికలు రాసిన తర్వాత ఆయన శిష్యులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అందరూ కూడా వచ్చి, అయ్యా, మార్కు గారు రాశారు సువార్త, లూకా గారు రాశారంట, మత్తయి గారు రాశారంట, మీకు కూడా మీ వైపు నుంచి మీరు మీ యొక్క అనుభవాలు కూడా ప్రభుత్వం ఉన్నటువంటి అనుభవాలు మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము. కాబట్టి మీరు కూడా ఒక సువార్త రాస్తే బాగుంటుందంటే, అప్పుడు 4వ పత్రికగా ఏం రాశారంట? యోహాను సువార్త ఆయన రాశారంట. ఎందుకని ఈ విషయాలు చెప్తున్నాం అంటే, యోహానుకు ఉన్నటువంటి గురి మామూలు గురి కాదు. యోహాను మాత్రమే ఉన్న అధ్యాయులు ఉన్న సువార్తల్లో కూడా యోహాను మాత్రమే ఏం మెన్షన్ చేశాడంటే, యేసు ప్రభు వారిని దేవుడు అని మెన్షన్ చేశాడు. దేవుడు అని మెన్షన్ చేశాడు. ఎవరికి దేవుడు అని? మత్తయి సువార్త అంట ఓన్లీ యూదులకు రాజుగా మాత్రమే పరిచయం ఉంటుందంట. అట్లా చూసుకుంటా ఉంటే యోహాను మాత్రమే ఏం పరిచయం చేశాడంటే, సర్వ సృష్టికి మూలాధారమైనటువంటి ఆ దేవుడు ఎవరో కాదు, యేసు అన్నటువంటి మాటల్ని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాల్లో ఆయన రాస్తాడు. ఏమంటాడు? వాక్యము, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చిన అన్నటువంటి మాటల్ని మనం ఎక్కడ చూడగలుగుతామంటే యోహాను సువార్తలో చూడగలుగుతాం. అంత గురి కలిగినటువంటి వారికి ఒకనొక మాట రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేక అనుగ్రహమును అనుగ్రహించను. ఏంటిదంట?
మనకు వివేకాన్ని ఎవరు అనుగ్రహించారంటే సాక్షాత్తు దేవుడే ఆయన కుమారుని పంపించి మనకి ఏం తెలియజేశాడంటే, మనకి ఏం తెలియపరిచాడంట? వివేకాన్ని తెలియపరిచాడు. వివేకం లేనటువంటి మనుషుల్లాగా మనం ఉండటానికి వీల్లేదు. నేను ఈ యొక్క విగ్రహం గురించి తెలుసుకోవాలి. ఏంటి విగ్రహం ఎందుకని ఇంత రూల్ చేస్తుంది మధ్య మనుషుల్ని? చూడండి, ఈ రోజుకి కూడా మనం అనుకుంటున్నాం కదా ప్రపంచంలో ఉన్న వింతలని, వింతల్లో సగం వింతలు విగ్రహాలే ఉన్నాయి. వింతలు అనుకుంటున్నాం కదా మనం, కొన్ని వింతలు ఉన్నాయి కదా. తాజ్ మహల్ అని ఒకటి, లిబర్టీ, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఒకటి, ఇవి ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ స్టాట్యూ ఆఫ్ జీసస్ కూడా చేర్చారు అందులోకి. ఇవన్నీ కూడా విగ్రహాలే. విగ్రహం ఎందుకంత ప్లే చేస్తుందంటే, నేను తెలుసుకున్నంత వరకు కూడా నేను వెంటనే కొన్ని పుస్తకాలని వాటిని చదివినప్పుడు పెద్దలు రాసినటువంటి విషయం ఏంటంటే, ప్రపంచంలో విగ్రహం ఎలా పుట్టిందంటే, అసలు విగ్రహం పుట్టేటప్పటికి ఒక షేప్ లేదు. విగ్రహాన్ని తయారు చేసిన మొదట్లో తయారు చేసినప్పుడు దాన్ని కొండలాగా ఒక బౌల్ లాగా తయారు చేశాడు. దేనికని తయారు చేశాడంటే, ఒక మనిషికి రోగం వచ్చినప్పుడు వాడికి ఏం కావాలి? మనిషికి రోగం వచ్చింది ఏం కావాలి? మందు కావాలి. ఏం కావాలి? మందు కావాలి. ఇప్పుడంటే మందులు చాలా రకాల ఫార్మ్స్లోకి వచ్చేసింది. కొన్ని లిక్విడ్లో ఉంటున్నాయి. అంటే లిక్విడ్ అంటే మన నీళ్ళలాగా టానిక్లు లాంటివి. కొన్ని ఏమో చక్కగా ట్యాబ్లెట్లా ఉంటుంది. కొన్ని ఏమో అన్నిట్లో చాలా రకాలుగా వచ్చినాయి. కొన్ని ఏమో ఇంజక్షన్ లాగా ఉంటున్నాయి. అప్పట్లో మనిషికి అంత జ్ఞానం లేదు కాబట్టి అప్పట్లో ఎలా ఉపయోగపడేది, ఇప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు అంటే ఒక చూర్ణం లాగా ఇచ్చేవాళ్ళు, ఒక పేస్ట్ లాగా ఉండేది మందు. ఏది నీకు మనకు ఒంట్లో బాగపోతే పేస్ట్లా ఉన్నటువంటి దాన్ని ఇచ్చి వాడుకోమని చెప్పేవాళ్ళు. ఈ పేస్ట్ ఎక్కడ పెట్టాలి? ఈ పేస్ట్ అప్పట్లో పెడితే ఎందులో పెట్టాలి? మట్టితో తయారు చేసినటువంటి కుండల్లో పెట్టాలి, లేదంటే చెక్కతో తయారు చేసినటువంటి వాటిల్లో పెట్టాలి. చెక్కలో తయారు చేసినటువంటి వాటిని తడిగా ఉన్నటువంటి ఈ పేస్ట్ పెడితే ఏమవుతుంది? ఇవన్నీ కూడా మనకు కొత్తవి కాదమ్మా. ఇవన్నీ కూడా మనం తెలుసుకుని మామూలుగా చెప్తాను కదా. ఈ యొక్క వివేకాన్ని కూడా ఎవరు అనుగ్రహించారంటే దేవుడు అనుగ్రహించాడు. ఎవరో అనుకోమాకండి. మళ్ళా ఇప్పుడు తడిగా ఉన్నటువంటి దాన్ని తీసుకెళ్ళి చెక్కలో పెడితే ఏమవుతుంది? ఏం పాడైపోద్ది? చెక్క పాడైపోద్దా, లేదంటే ఆ మందు పాడైపోద్దా? చెక్క కాదు, మందు పాడైపోద్ది. ఎందుకంటే అది వెంటనే ఏమొస్తుందంటే ఫంగస్ ఏర్పడింది. దేనిలో? మందులో. అంటే బూజు వస్తుంది. దేనిలో? మరి చెక్క పాడే లెక్క అయితే మరి పచ్చలన్నీ తీసి మీరు చెక్కతో తయారు చేసిన దానిలో బెటరే. మనం పచ్చళ్ళు తయారు చేస్తున్నాము, మామిడికాయ పచ్చడి పడుతున్నాం. ఎండాకాలం వచ్చేటప్పటికి మామిడికాయ పచ్చడి తీసుకెళ్ళి చెక్కతో తయారు చేసిన దానిలో బెటరే. ఎందుకని? పచ్చడి పాడైపోద్దా, లేదంటే చెక్క పాడైపోద్దని? పచ్చడి పాడైపోద్దని. అర్థమైందా? ఎందుకని అంటే నేను ఇది ఉదాహరణ చెప్తున్నానంటే మీకు, ఆ పచ్చడి ఇప్పుడు మనం అనుకుంటున్నాము అది పచ్చలా తింటున్నాము. ఒకప్పుడు అవే మెడిసిన్స్లా తినేవాళ్ళు. ఉసిరిగా పట్టిన పచ్చడిని తింటే అజీర్ణం చేయకుండా ఉండేదంట. అట్లా చాలా ఉన్నాయండి. ఇవన్నీ మనకి ఇప్పుడు అనవసరం కానీ చెప్తున్నాను. ఏంటంటే ఒక మెడిసిన్ తయారు చేసినప్పుడు దాన్ని ఎలా సేవ్ చేయాలన్నప్పుడు దాన్ని ఒక మట్టితో తయారు చేసినటువంటి కుండలో పెట్టి దాని మీద మూత పెట్టాలి. మూత పెట్టకుండా అది ఎలా ఉండేది? అప్పటికి అది ఒక పేస్ట్లా ఉండేది కాబట్టి దాన్ని తిరగేసి పెట్టేవాళ్ళు. మూత ఏమో కిందకు వచ్చేలాగా పైన బార్లు ఇచ్చినట్టు పెట్టేవాళ్ళు. దాన్ని పెట్టిన దాన్ని ఈ మనుషులు దాన్ని ఏమనుకున్నారంటే అందులో ముందు ఉంది కదా, మరి అది బాగుపరుస్తుంది కదా మనిషిని, దాన్ని ఏం చేసుకున్నారంటే దాన్ని దేవుణ్ణి చేసుకున్నారు. దానికి వివిధమైనటువంటి పేర్లు పెట్టుకున్నారు. ఆ దేవుడు నీ దగ్గర ఉన్నాడా? ఇప్పుడు మామూలుగా అనుకున్నాం. నీ దగ్గర జలం దేవుడు ఉన్నాడా? జలం దేవుడు లేదు. జలం దేవుడిని తెచ్చుకో అనగానే ఇల్లు జలం దేవుడిని తెచ్చుకుంటాడు, ఇంట్లో పెట్టుకుంటాడు. జలం దేవుడు అంటే ఎవడా? ముందు జలం దేవుడిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే జలం రాగానే ఆ మందు వేసుకోగానే అప్పుడు జలం దేవుడు ఏం తగ్గించాడు? జలం తగ్గించాడు. ఇట్లాగా మనిషి అజ్ఞానంలో ఉన్నటువంటి ఆ కాలంలో మనిషి ఈ విధంగా స్టోర్ చేసుకున్నాడంట. అసలు నేను ఈ విషయం బట్టి ఎంతగానో మనస్తాపం చెందాను ఒకనొక సమయంలో. ఏంటి విగ్రహం? ఎందుకని మనుషులు అంత పాడు చేసేస్తుంది విగ్రహం? చూడండి, ఈ రోజున ప్రభువు నమ్ముకుంటారా అంటే ఒక్కడు కూడా తొందరగా వచ్చేదానికి లేదు. దేనికంటే ప్రభువు కనిపించట్లేదు. అదే విగ్రహాన్ని పట్టుకొని దీన్ని నమ్మని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నాడు. దేనికనంటే విగ్రహం
కనిపిస్తుంది. కానీ విగ్రహంలో మహిమ ఉంటుందా? విగ్రహం మాట్లాడగలుగుతుందా? ప్రభు మాట్లాడగలుగుతున్నాడు, విగ్రహం మాట్లాడలేదు. ప్రభు కార్యాలు చేయగలుగుతున్నాడు, విగ్రహం చేయలేదు. అయినప్పటికీ దాని ద్వారా పరిగెడుతున్నారు కానీ మనుషులు ప్రభు దగ్గరికి ఎవరైనా రాగలుగుతున్నారా? ఎందుకని ఆలోచించినప్పుడు ప్రపంచంలో అన్ని భాషల్లోని అన్ని ప్రజల్లోని కూడా ఏం వెళ్ళిపోయిందంటే విగ్రహం కాన్సెప్ట్ వెళ్ళిపోయింది. ఒక్కనొక జాతి ఉంది, దేవుడు ఊరికి వాళ్ళని ఎంచుకోలేదు. మనం అనుకుంటాము ఏంటో వాళ్ళకి అంత స్పెషాలిటీ అంటే వాళ్ళలో ఊరికినే రాలేదు. మరి వాళ్ళు ఏ రోజున కూడా విగ్రహానికి మొక్కటం అన్నది వాళ్ళ యొక్క జాతిలో అదేమిటది, అది పాపంతో సమానంగా ఎంచుకున్నారు వాళ్ళు. ఎవరా జాతి? ఇశ్రాయేలీలు. ఏమనుకున్నారంట? ఇశ్రాయేలీలు ఏమనుకున్నారంటే విగ్రహాన్ని పూజించడం కన్నా కూడా ఒక మనిషి సావటం మేలు అనుకున్నారు. కొంతమంది అయితే విగ్రహాన్ని పూజిస్తావా నువ్వు సస్తావా అంటే, మన భారతదేశ ప్రజలు కొంతమంది ఉన్నారు. భారతదేశంలో కూడా మొఘలైలు, బాబరు, హుమాయూన్, ఆయన తర్వాత వచ్చినటువంటి అందరూ కూడా వచ్చి అప్పట్లో వీళ్ళిద్దరు రెండు ఆప్షన్లు పెట్టేవాళ్ళంట. బాబరు ఒకే రోజున సుమారు 40,000 మందిని చంపాడంట. దేని గురించి అంటే ఒక చిన్న విషయం గురించి. నువ్వు అయితే ఇట్లా అయిపోవాలి, ఎట్లాగా నువ్వు కూడా ముస్లిమాన్లాగా మారిపోవాలి, మాలో కలిసిపోవాలి. లేదంటే రెండో ఆప్షన్ ఏంటంటే నువ్వు చచ్చిపోవాలి. అర్థమవుతుందా? అయితే మాలో కలిసిపోవాలి లేదా నువ్వు చచ్చిపోవాలి అన్నప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే భారతదేశ ప్రజలు ఎందుకు వచ్చింది వీటితో మనకని. కొంతమంది టర్న్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది నేను చచ్చిపోయినానికి కూడా రెడీగా ఉన్నామని చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాగా ప్రపంచంలో విగ్రహం అనేది ఇట్లా వెళ్ళిపోయింది. ఇంత బాగా వెళ్ళిపోయిందంటే ప్రతి రీజన్లో కూడా ఈ రోజున మనం అనుకుంటాం కదా, ఇశ్రాయేలీలు ఒక్కళ్ళు మాత్రమే ఎట్లా ఉన్నారంటే వాళ్ళు విగ్రహాన్ని పూజించడం అనేది ఒక పాపంతో ఎంచుకున్నారు. ఈ పాపం మనం చేయకూడదు అనుకున్నారు అంతే. విగ్రహం దగ్గరికి మాత్రం మనము వెళ్ళకూడదు అనుకున్నారు. అయితే వారిలో వచ్చినటువంటి అనేకమైనటువంటి తెగల వాళ్ళు కూడా కొంతమంది ఏం చేసుకున్నారంటే, అబ్రహాము గారికి 2 కొడుకులు, ఒక ఆయన ఇస్మాయిల్, ఇంకో ఆయన పేరు ఇస్సాకు. ఐజాక్ నుంచి వచ్చినటువంటి 2 తెగలలో నుంచి ఐజాక్ ఎంతమంది కొడుకులు? మళ్ళీ 2 కొడుకులు. ఒక ఆయన పేరు ఏశావు, ఇంకో ఆయన పేరు యాకోబు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు చూసుకున్నట్లయితే క్రిస్టియానిటీ ఉన్నటువంటి దేశాల కన్నా కూడా ఇంచుమించు దగ్గరగా ఇస్లామిక్ ఉన్నటువంటి దేశాలు కూడా ఇంచుమించుగా అన్నీ ఉన్నాయి. దేనికని మరి అంతమంది జనాంగం అంత అబ్రహాం సంతానం నుంచి వచ్చిన వాళ్ళ అని ఆలోచన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా అబ్రహాం సంతానం నుంచి వచ్చిన వారైతే కాదు, కానీ అబ్రహాం చెప్పినటువంటి సూక్తుల్ని, అబ్రహాం ఇచ్చినటువంటి ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించేటువంటి మనుషులు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఆయనకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఇస్మాయిలు ఆయన సంతానం కొన్ని రోజులు అయిన తర్వాత దేవుడిని అంట ఒకసారి ప్రార్థన చేశారంట. మా దగ్గర ఏమీ లేదు, నేను ఎట్లా ప్రార్థన చేయాలి, అసలు నేను ఏమనుకొని ప్రార్థన చేయాలన్నప్పుడు ఆ రోజు ఏమైందంట, కొన్ని రోజులకి వెంటనే ఒక ప్రళయలాగా వచ్చి, పెద్ద తుఫాన్ లాగా వచ్చి కొన్ని ఉల్కలు ఏంటి అయ్యి కొన్ని ఉల్కలు భూమి మీద పడినాయి అంట. కొన్ని ఉల్కలు భూమి మీద పడినప్పుడు ఆ ఉల్కలు పడినటువంటి దాన్ని అదొక పెద్ద పుణ్యక్షేత్రం అయిపోయింది ఈ రోజున. ముస్లింలకి అదొక పెద్ద పుణ్యక్షేత్రం అయిపోయింది ఈ రోజున. ఆ రోజున పడినటువంటి ఆ ఉల్కలు పడి ఇక్కడ పడినప్పుడు ఏమవుతాయి? ఉల్కలు పడినప్పుడు అదొక లిక్విడ్ ఫామ్లో పడతా ఉంటాయి. అక్కడ నుంచి ఆకాశం ఉల్క అంటే తెలుసు కదా మీకు ఎలా ఉంటుంది, అదొక రాయి మామూలుగా అయితే. ఆ రాయి అక్కడ నుంచి పగిలిపోయి ఈ భూమి మీద పడింది. పడినటువంటి ఈ రాయిని ఏమనుకున్నారంటే మనుషులు, ఆ దేవుడు ఈ రాయిని పంపించాడు మన కోసం, ఈ రాయిని మనం పూజిద్దామని ఈ రోజుకి కూడా వాళ్ళు పూజించేటువంటి అంటారు కదా, తెలుసు నాకు ఆ పేరు, ఎందుకు చెప్పమని చెప్పట్లేదు, కానీ ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నల్ల ముసుగు ఒకటి వేసి ఉంచుతారు. అందులో ఏముంది ఎవరైనా ఆలోచన చేశారా? అందులో ఏముందని పూజిస్తున్నారు వాళ్ళంటే అప్పట్లో పడినటువంటి ఆ ఉలకలు, అప్పట్లో పడినటువంటి ఆ రాళ్ళు అందులో పెట్టుకొని వాళ్ళు పూజిస్తున్నారు. చూడండి సాతాను ఎంత దారుణమైనటువంటి మోసం మనుషులను చేస్తుందో. చూసినట్లయితే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, మనకు పురాణాలు రాయబడి ఉంది కదా, విగ్రహారాధన తప్పు అని రాస్తాడు. విగ్రహాన్ని పూజించేటువంటి వారు విగ్రహం వంటి వారే రాస్తాడు.
ఆ యొక్క శ్లోకాల్లోని మాటల్లోని కూడా విగ్రహం పూజించకూడదని భారతదేశ ప్రజలకు కూడా తెలుసు. కానీ ఈ రోజున మరి విగ్రహం అంటే ఎందుకని అలా పరిగెడుతున్నారంటే, విగ్రహం కనిపిస్తుంది, దేవుడు చెప్పాలి, దేవుడు కనిపించట్లేదు. కనిపించేటువంటి ఈ విగ్రహాన్ని దేవుడు అనుకునేటువంటి అంధత్వంలో మనుషులు బ్రతుకుతున్నారు. నేను ఈ మధ్య కాలంలో కూడా అక్కడ చూసినప్పుడు, అక్కడ రామారపాడు రింగు దగ్గర మొత్తం అన్నం తీసేస్తున్నారు. అక్కడ గుడి ఉంటే పెద్ద గొడవ చేశారు, రోజున తీసేశారు. కానీ ఏం చేశారంటే గవర్నమెంట్ వాళ్ళు, నాకు భలే నచ్చింది ఆ పని. ఎందుకనంటే వాళ్ళతో గొడవలు పెట్టుకోవాలి. ఏం చేశారంటే అక్కడ ఒక మసీదు ఉంది, చిన్న మసీదు ఉంది. ఆ మసీదును ఒక్కదాన్ని వదిలేసి అటుపక్క ఇటుపక్క రోడ్డు వేసుకుని మధ్యలో కలుపుకున్నాను. మళ్ళీ అటుపక్క రోడ్డు ఇటుపక్క రోడ్డు వేసి మసీదును మాత్రం వదిలేశాడు. దేనికి? మళ్ళీ వాళ్ళతో గొడవలు ఎందుకు మనకని మసీదు వదిలేసేసి అటు ఇటు వేసేసుకుంటే, అదంతా వేసి కంప్లీట్ చేసిన తర్వాత ఆ మనుషులకి అనిపించింది, ఇది ఒకటే అడ్డుగా అనిపిస్తుంది, అనవసరంగా మనమే అడ్డుగా ఉన్నట్టున్నాం. వాళ్ళే వెళ్ళి కలెక్టర్ని కలిసి ఆ మసీదు తీసేయండి అయ్యారు, ఎందుకంటే ఆ మసీదు వల్ల మళ్ళీ అనవసరంగా డెవలప్మెంట్ ఆగిపోతుందని ఆ మసీదుని జీవించేశారు. మనుషులకి చెప్తున్నారు కదా, అనుకుని ఇప్పుడు చెప్పారు కదా, మనుషులకి ఏమైపోయిందంటే విగ్రహం అంటే అమ్మో ఇక్కడ ఈ స్థలంలో ఏదో ఉందని, లేదంటే విగ్రహంలో ఏదో ఉందని పరిగెట్టేటువంటి మనుషులు ఈ రోజున ఉన్నారు. అటువంటి భక్తుల నుంచి, అటువంటి అంధకారమైనటువంటి భక్తుల నుంచి దేవుడు మనల్ని బయటపడేస్తాడు. కొన్ని మాటలు, దేవుని యొక్క మాటలు మనం తెలుసుకుందాం. ఒకనొక సమయంలో కూడా ఆహాబు ఉన్నటువంటి రాజు ఒకనొక సమయంలో ఏం చేశాడంటే యెహోవా భక్తులందరినీ కూడా చంపుతున్నాడు. సుమారు 100 మందిని చంపేశాడంట ఆయన యెజెబెలు ద్వారా. అలాగా చంపుతున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, వాళ్ళల్లో ఒకనొక ప్రవక్త ఉన్నాడు. ఆ యొక్క ప్రవక్త పేరు ఏలియా. ఏలియాకి ఏమనిపించిందంటే, ఎందుకు అనవసరంగా మనం సైలెంట్గా ఎందుకు ఉండాలి, మనలో ఉన్నటువంటి వాడు ఇక్కడ రాస్తాడు కదా, ఆయన మీలో ఉన్నటువంటి వాడు, ఈ పత్రికలు రాస్తాడు, యోహాను పత్రికలో కూడా, మీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి వాడి కన్నా గొప్పవాడని రాస్తాడు. ఆ విషయాన్ని అప్పట్లో ఏలియా గారు కనిపెట్టారు. అప్పట్లోనే ఏలియా అనుకున్నాడు, నాలో ఉన్నటువంటి వాడు ఈ లోకంలో ఈ బయలుదేవతల కన్నా, ఈ అగ్నిదేవుల కన్నా, వీళ్ళకన్నా కూడా నాలో ఉన్నవాడు గొప్పవాడు కదా, నేను ఏమి చేయలేకుండా ఎందుకని నేను చేతులు మోసుకొని కూర్చోవాలి అని వాళ్ళకు ఒక సవాలు విసిరాడు. మీరు ఎంతమంది వస్తారు రండి, మీరు 400 మంది రండి. వాళ్ళు 400 మంది రమ్మంటే 450 మంది వచ్చారంట. ఎంతమంది? 400 మంది రమ్మనంట ఆయన, వాళ్ళేమో 450 మంది వచ్చారంట. వీళ్ళ నుంచి వెళ్దామంటే ఈయన ఒక్కడే ఉన్నాడు, అందరూ చచ్చిపోయారు. అక్కడ ఉన్నటువంటి మనుషులతో అన్నాడు కదా, ఈరోజే తెలుసుకున్నాం, నిజంగా నేను ప్రార్థించేటువంటి యెహోవా దేవుడు గొప్పవాడా, మీరు ప్రార్థించేటువంటి మీ దేవుడు గొప్పవాడా? అతడి పేరు బయలు. బయలు అన్న పదానికి అర్థాలు చాలా ఉంటున్నాయి. అంగారకుడు, బృహస్పతి, ఇవన్నీ కూడా పేర్లు ఆయనకే. బయలు, ఈ బయలు అన్నవాడు గొప్పవాడా, నేను పూజించేటువంటి నా దేవుడు గొప్పవాడా తెలుసుకుందాం రండి. 2 ఎద్దులను తీసుకొని రండి, 2 ఎద్దులను తీసుకొని వద్దాము. మీ ఎద్దును మీరు సిద్ధం చేయండి, నా ఎద్దును నేను సిద్ధం చేస్తాను. సరే, మీరు బలిసుకోండి, నేను కూడా బలిసుకుంటాను. ఎవడ దేవుడైతే వచ్చి ఆ బలి స్వీకరిస్తాడో ఆ దేవుడు గొప్పవాడు అనుకుందాం అన్నాడు. అనగానే ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఏమనుకున్నారంటే, ఇదేదో బాగుంది, నిజమే కదా, నిజమైనటువంటి వాడైతే మరి రావాలి కదా, తీసుకెళ్ళాలి కదా అని అందరూ కూడా అబద్ధం ముద్ద వేశారు. ఆ 400 మంది కూడా ఓకే అన్నారు. వచ్చిన తర్వాత ఆయన ఒక యుద్ధం తీసుకున్నాడు, ఈయన ఒక యుద్ధం తీసుకున్నాడు. ఈయన చంపాడు, ఆయన కూడా బలిచ్చాడు, ఈయన బలిచ్చాడు. ముక్కలుగా చేసి ఎద్దుని పెట్టుకున్నారు. ఆయన అన్నాడు కదా, సరే మీ దేవుడు నిజంగానే గొప్పవాడు అంటున్నారు కదా, మొదటి ఛాన్స్ మీరే తీసుకోండి, పిలుచుకోండి, మీ దేవుడిని పిలుచుకోండి అన్నప్పుడు వాళ్ళు పొద్దున్న తగులుకొని మధ్యాహ్నం దాకా పిలుస్తూ ఉన్నారంట. ఇప్పుడు వరకు పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ప్రార్థనలు చేస్తానే ఉన్నారంట. రాయ్యా, తీసుకోయ్యా, అదయ్యా, ఇదయ్యా, అది గొప్ప, ఇది గొప్ప అని చెప్తా ఉంటే కూడా వారికి ఎంత కూడా సమాధానం రాల, ఏమీ రాల. దేవుడి దగ్గర నుంచి ఒకరు ఏమైనా వస్తుందేమో అని చూసినప్పుడు ఏమీ సమాధానం రాకపోయేటప్పటికీ ఒక్కొక్కరికి చిరాకు వచ్చేసి, అక్కడ రాయి కూడా ఉంది కదా, శస్త్రములతో వారి యొక్క దేహమును వారు
గాయపరుచుకున్నారంట. శస్త్రం అంటే కత్తి కాదు, అది తెలిసి మీరు కరెక్ట్గా చెప్తారు. శస్త్రం అంటే కత్తి కాదు, అస్త్రం అంటే కత్తి. అస్త్రం అంటే కనిపించేవి, శస్త్రం అంటే కనిపించినటువంటి మాయలు ఉంటాయి. ఆ మాయల ద్వారా వీళ్ళకి ఏం తెలుసు అంటే మాయలు తెలుసు, బాగా మంత్రాలు బాగా తెలుసు. ఈ మంత్రాలన్నీ కూడా చదివి వారి దేహాన్ని వాళ్ళు గాయపరుచుకున్నప్పటికీ కూడా, అయినప్పటికీ కూడా ఎవడు కూడా సమాధానం ఇవ్వలేదు. అయితే ఎందుకని అంత సమయం కూడా ఏలియా ఎంత ధైర్యంగా ఉన్నాడంటే అంత ధైర్యంగా ఉన్నాడు. ఆ మాటలు 1వ రాజు గ్రంథంలో ఉంటే తర్వాత చదువుకోండి. ఆయన అంట ఇదంతా కూడా చేసి 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 మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం అవుతుందంట. సాయంత్రం అవుతున్నప్పుడు అప్పుడు లేచాడంట ఏలియా. లేచి ఏం చేశాడంట, అప్పటి వరకు పడిపోయినటువంటి బలిపీఠాన్ని, బలిపీఠం ఏమైందంట అప్పుడు దాకా? బలిపీఠం లేదంట ప్రభువుకి, దేవుడికి బలిపీఠం లేదంట, పడిపోయి ఉందంట. పడిపోయినటువంటి బలిపీఠాన్ని కట్టాడంట. ఎవరు? ఏలియా. అప్పటి వరకు ఏం చేశాడు? అప్పటి వరకు ఎందుకని సైలెంట్గా కూర్చున్నాడు? మరి చూడండి, దేవుడి మీద ఎంత ధీమా ఉండకపోతే దేవుడి మీద ఆయన ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆయన తెలుసు, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేది. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేది. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. ఆ విధంగా సర్వలోకానికి చక్రవర్తిని ఆయన నమ్ముకున్నాను అన్నటువంటి ధీమా ఆయన. నా దేవుడు నేను పిలవగానే వస్తాడు. వీళ్ళేంటి పొద్దున్న నుంచి ఆయన అంటాడంట, మధ్యలో ఇంకా కొంచెం ఉడికిస్తాడు అన్నాడంట. ఏమో ఒకవేళ గట్టి అలవాటు రా, ఒకవేళ నిద్రపోతున్నాడేమో ఆయన. అదేంటి చిన్నగలుగుతున్నాడు, చిన్న చిన్న మాటలుగా ఆయన లెగడేమో, ఒకవేళ గట్టిగా అలవండి అంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇంకా గట్టిగా అరిశారంట. ఆయన అంట మళ్ళా ఏమో ఒకళ్ళు నిద్రపోతున్నాడేమో, నిద్ర లేకుండా పొద్దున్న జోలపాటలో పాలు లేకుండా ఒకళ్ళు నిద్రలో ఉన్నాడేమో, లేదంటే ఒకళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడికైనా దూర ప్రాంతం ఏమైనా వెళ్ళిపోయాడేమో. దేవుడు దూర ప్రాంతం వెళ్ళిపోతాడా? దేవుడు నిద్రపోతాడా? చూడండి, మన ప్రాంతాల్లో ఉన్నటువంటి మనుషులకు కూడా దేవుడు నిద్రపోతాడన్నటువంటి అపోహల్లోనే ఉంటున్నారు. దేవుడు నిద్రపోతాడన్నటువంటి పొద్దున్నే ఎవరు లేపాలంట? ఆయన నిద్ర లేపాలంట. ఆయన మనం నిద్ర లేపుతాడా? ఆయన మనం నిద్ర లేపాలా? హృదయమాయే హృదయమా ప్రభు యేసుని స్తుతించవే. హృదయమాయే హృదయమా ప్రభు యేసుని స్తుతించవే. నేను పడకను సదిలముగా నిన్ను లేపెనే, సదిలముగా నిన్ను పడకను ఎవరు లేపుతారు? పొద్దున్నే మనల్ని దేవుడు లేపుతాడా? మనం దేవుని లేపాల. ఆ మనుషులు అనుకున్నారంట, అప్పుడు వరకు ఏమనుకున్నారంట? దేవుని మనం లేపాలనుకున్నారంట. అందుకని ఆయన అన్నాడంట, ఒకవేళ నిద్రపోతున్నాడు ఎవరా మీ వాడు, కొంచెం గట్టిగా అరిసి లేకుండా అన్నాడంట. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత అరిసి గీ పెట్టినప్పటికీ కూడా ఏ సమాధానం కూడా వాళ్ళకి రాలేదు. చివరికి ఏలియా లేచి ఆ బలిపీఠ అంతా కూడా కట్టి ఆయనకు ఇచ్చినటువంటి ఆ ఎద్దుని, సిద్ధపరిచినటువంటి ఆ ఎద్దుని తెచ్చి దాని మీద పెట్టి అన్నాడంట, ఇక్కడ 2 మానికలు పట్టేటువంటి గొయ్యి దీని అన్నాడంట. 2 మానికలు గింజలు పట్టేంత
గొయ్యి అంటే సుమారు అడుగు గొయ్యి, సుమారు అడుగున్నర గొయ్యి తీయనప్పుడు అక్కడ తీశారంట. తీయగానే ఆయన అంట తీసుకొచ్చి నీళ్లు పోయినది అన్నాడంట. దేని మీద? వీళ్ళ ఒప్పందం ఏంటి? వీళ్ళ ఒప్పందం ఏంటంటే దేవుడు దిగి వచ్చి అగ్ని ద్వారా దాన్ని తీసుకొని వెళ్ళిపోవాలి. దేన్ని? వీళ్ళు పెట్టినటువంటి ఆ మాంసాన్ని అగ్ని ద్వారా తీసుకొని వెళ్ళిపోవాలి. ఇది నీళ్లు పోస్తే అగ్ని వస్తుందా? నీళ్లు పోస్తే అగ్ని వచ్చిద్దా? అగ్ని మండిద్దా? మండదు కదా. అయినప్పటికీ కూడా ఆయన అన్నాడంట నీళ్లు తీసుకొచ్చి పోయినానంట. తీసుకొచ్చి ఆ మాంసం మీద, ఆ బలిపీఠం మీద మొత్తం పోసేశారంట. కొంతసేపు ఆగి మళ్ళీ పోయినానంట. రెండోసారి మళ్ళీ ఇంకొక కడవ నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ పోసారంట. మూడోసారి మళ్ళీ పోయినాడనంట. 3 సార్లు నీళ్లు పోస్తే ఒక బలిపీఠం మీద ఎలా ఉంటుందో తెలుసా? ఒక మడుగులా అయిపోతుంది. ఒక దగ్గర 3 బిందెలు నీళ్లు పోయినట్టు ఉంటుంది. ఆల్రెడీ కింద గొయ్యి తీశారు కదా, ఆ గోతులో నీళ్ళు వెళ్ళిపోతాయిగా. మరి ఆ గోతులో నీళ్లు తడిపేసినప్పుడు అది ఎలా మండుద్ది? మండిద్దా? మండిద్దా? మండదు, ఛాన్స్ లేదు. అప్పుడు ఏలే ఏం చేశాడంట, యెహోవా నేను సేవిస్తున్నటువంటి నా దేవా, నిజముగా నీవు నిజమైనటువంటి దేవుడు అయితే ఇప్పుడు నేను చేసిన ప్రతి కార్యం కూడా నీ ద్వారా జరిగించింది అయితే నేను ఇప్పుడు ఇది మండాలి అన్నప్పుడు వెంటనే దేవుడు అట్లా ఏం చేశాడంట, అగ్ని గంధకం కురిపించి వెంటనే ఆ మాంసాన్ని అక్కడ ఉన్నటువంటి పేసినటువంటి బలిని అందరినీ కూడా దేవుడు తీసుకెళ్ళిపోయాడంట. ఒక్క దెబ్బకి 450 మంది నోరులు ఏమైపోయినాయి? 450 మంది ఉన్నారు అక్కడ. ఎవరు? ప్రవక్తలు అనిపించుకున్న వాళ్ళు. ఎవరికి? బయలు ఉన్నటువంటి దేవుడికి, ప్రభువుకి ఉన్నటువంటి వాడు ఒక్కడే. ఎవరు? ఏలియా. ఆ 450 మంది నోరులు ఒకడు మోయించగలిగాడు. చూడండి, మరి ముఖ్యంగా తెలియ పరిస్థితి ఏంటంటే విగ్రహం అన్నటువంటి దాని జోలికి వెళ్ళకండి. విగ్రహము ఏమిటంటే విగ్రహం కదలలేంది. దావీదు కీర్తనలో రాస్తాడు దావీదు, విగ్రహం మాట్లాడలేంది, కళ్ళుండి చూడలేంది, నోరుండి పలకలేంది, చెవులుండి వినలేంది. అది ఉండి అనవసరం. అదే తర్వాత అంట ఆ యొక్క ప్రాంతానికి ఒక భక్తుడు వచ్చాడు. నేను చెప్పాను కదా మీకు, ఇప్పుడు అక్కడ ఒక రాయి పడింది. ఆ రాయినే ఇస్లాం సోదరులందరూ కూడా పూజిస్తున్నారని ఆ ప్రాంతానికి ఒక ప్రవక్త వచ్చాడంట. ప్రవక్త చూసినప్పుడు దాన్ని చూసి, నువ్వు ఉట్టి రాయివి అన్నాడంట. నువ్వు ఉట్టి రాయివి, నిన్ను పూజిస్తే ఏంటి, నిన్ను పూజించకపోతే ఏంటి, నువ్వు ఇక్కడ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ నా దేవుడు ఈ గ్రామాన్ని, ఈ దేశాన్ని నాకు ఏం చిందించకుండా నా చేతిలో వసం చేశాడంటే, నాకు రక్తం చిందించకుండా. అప్పుడు ఒక దేశాన్ని ఆక్రమించుకోవాలంటే ఏం చేయాలి? అప్పట్లో యుద్ధాలు చేయాలి. యుద్ధం చేయకుండా ఈ ప్రాంతాన్ని నాకు చేతికి దేవుడు ఇచ్చాడు కాబట్టి దీన్ని పవిత్రమైన ప్లేస్గా నేను ప్రకటిస్తున్నానని చెప్పి అక్కడ ప్రకటించి, సరే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని అప్పుడు చెప్పాడంట. ఆ ప్రకారమే అందులో ఉన్నటువంటి రాళ్ళను తీసివేసి ఉన్నారా, అందులో ఉన్నటువంటి రాళ్ళని తీసివేసి ఇప్పటికీ ఒక రాయి ఉంది అందులో. ఇంకా ఇదివరకు చాలా రాళ్ళు ఉండేయంట. ఆ రాళ్ళని తీసివేసి ఇప్పుడు ఒక రాయినే ఉంచుకున్నారంట. ఇప్పుడు ఆ దాన్ని ఏం చేస్తున్నారు? బయటికి కనిపించకుండా పైనంతా కూడా ముసుగు వేసి దాన్ని పూజిస్తున్నారు. చూడండి, మరి ముఖ్యంగా అబ్రహాము దేవుడు రాయి కాదు, అబ్రహాము దేవుడు మాట్లాడినోడు కాదు, అబ్రహాము దేవుడు చెవులుండి ఎవరైనోడు కాదు అన్నటువంటి విషయాలు మనుషులు ఎందుకని తెలుసుకోలేకపోతున్నారు. చూడండి, యేసు ప్రభు బొమ్మ పెడతారు. చూస్తే యేసు ప్రభు బొమ్మ పెట్టేవాళ్ళు కూడా ఉంటున్నారు. యేసు ప్రభుని ఎవరు చూశాడు? ఆయన పుట్టి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన 400 సంవత్సరాల తర్వాత ఆయన బొమ్మను గీశారు. అప్పుడు 400 సంవత్సరాల తర్వాత నేను బతుకుని ఉంటాడు యేసు ప్రభుని చూసిన వాడు. మరి ఎలా గీశారు? చూడండి, ఇవన్నీ కూడా ఏమిటంటే కల్పితమైనటువంటి ఈ కల్పితమైనటువంటి వాటి వైపు మనుషుల్ని సాతాను తిప్పుతుంది. మనమైతే మన ప్రభు ఏమన్నాడు చూసారా? చదవండి ఒకసారి మరలా 20వ వచనము. మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించుచున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని
యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నారు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి మీరు వెళ్ళకండి. ఇప్పుడు కూడా ఆయన యొక్క ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ తెలియపరిచే ప్రతి ఒక్క మనిషికి ఏమిటంటే విగ్రహం వైపు మాత్రం ఎవడో కూడా వెళ్ళనాను. ఏది కూడా విగ్రహంగా ఉంటాయని లేదు, కదలేనటువంటి పరిస్థితులు ఏది ఉంటాయని లేదు. అది మనసులో అయినప్పటికీ, బయట అయినప్పటికీ, హృదయంలో ధనాపేక్ష అవ్వచ్చు, ఇదో ఇంకోటి పాపం, ఎటువంటి పాపం అయినప్పటికీ కూడా అది హృదయంలో కానీ ఇంట్లో కానీ కదలకుండా ఉండటానికి వీల్లేదు. అది తీసి బయటపడేయాలి అంతే. దాన్నే ఏమంటారంటే విగ్రహాల నుంచి బయట రావటం అంటారు. కాబట్టి మనం ఉంటున్నటువంటి వారందరూ కూడా ఈ బాహ్యమైనటువంటి విగ్రహాలు మనం ఎలాగో వెళ్ళలేము. ఇప్పుడు బాహ్యమైనటువంటి విగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజలు చేయమంటే మనం చేయలేము. అట్లే హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలను కూడా మనం తీసేసుకోవాలి. హృదయంలో ఉంటామండి కొన్ని విగ్రహాలు. ఎటువంటి ఈర్ష్య, ద్వేషం ఆయన రాస్తాడు, పౌలు భక్తుడు రాస్తాడు అనేకమైనటువంటి విగ్రహాల యొక్క పేర్లు. ఈర్ష్య, ద్వేషం, కోపం, కామాతృత, ఇవన్నీ కూడా ఏమిటంటే విగ్రహాలే మనసులో ఉండేటువంటి. ఈ అన్నింటిని కూడా ఏం చేసుకోవాలంట, వాటికి కూడా మనం లోబడి బ్రతకూడదు. అవి స్థానం లేకుండా ఉండకూడదు, తీసి పారేయాలంతే అంటుంది. ఎట్లో నుంచి? హృదయాల్లో నుంచి. అప్పుడు మనం ఏమవుతామంటే నిజమైనటువంటి సత్యవంతుని ఎరిగినటువంటి వారం అవుతాం. వీటన్నిటిని గురించి కూడా, వీటన్నిటి నుంచి బయటపడవేయడానికే కదా ప్రభు అంత కష్టపడి మరి ఇక్కడికి వచ్చింది. ప్రభు దేనికి వచ్చారు? మనిషిని వివేకవంతుని చేయడానికి ప్రభు వచ్చారు. మనిషిని పాపం నుంచి రక్షించడానికి ప్రభు వచ్చారు. మనిషిని దేవుని రాజ్యానికి చేర్చడానికి ప్రభు వచ్చారు. కాబట్టి వింటున్నటువంటి వాళ్ళందరినీ కూడా విగ్రహం జోలికి మాత్రం మనం వెళ్ళవచ్చు. కాబట్టి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి తెలియజేసేటువంటిది ఏంటంటే చదువుకుంటా ఉండండి ఈ మాటలు. తర్వాత 1వ రాజు గ్రంథంలో నేను చెప్పినటువంటి మాటలు కూడా ఉంటాయి, అవి కూడా చదువుకోండి. ఇంకా బాగా మీకు అర్థం అవుతాయి. ఈ చిన్న మాటలు దేవుడు మన ఇంట్లో దీవించుకుంటారు. తీసుకొని దేవుని పరిస్థితుల్లోకి మన పాలు చేస్తుండగా